రెడ్డి గారు ఇచ్చినంత భరోసా మాకు జగన్మోహన్ రెడ్డి గారిలో కనిపించలేదు. ఎందుకంటే గతంలో 2009 అప్పుడు కూడా మేము పోటీలో ఉన్నప్పుడు మీకు గెలిచిన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ ఇవ్వడం జరుగుతుందని దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు హామీ ఇవ్వడం జరిగింది. కానీ అనుకోని సంఘటనలో ఆయన చనిపోవడము మాకు ఇవ్వకపోవడం జరిగింది. కానీ మేము ఆ కుటుంబం మాకు సాయం చేసింది కాబట్టి ఆ కుటుంబానికి అండగా ఉండాలి అన్న ఉద్దేశంతో మేము కూడా ఆ కుటుంబానికి కష్టకాలంలో అండగా ఉన్నాము. 2011లో పార్టీ పెట్టిన తర్వాత మేము పార్టీ వెంట నడవడం జరిగింది. అప్పుడున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు మీకు ఎమ్మెల్సీ టికెట్ ఇస్తామో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది కాబట్టి ఎవరు ఆ టైంలో రాజశేఖర రెడ్డి గారు హామీ ఇచ్చారు కాబట్టి మీకు ఇస్తాము, మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి పోవద్దండి అని చెప్పినారు. కానీ మేము లేదన్నా మాకు పదవులు ముఖ్యం కాదు, మాకు వ్యక్తులు ముఖ్యమని మేము ఆ రోజు కష్టకాలంలో ఆ కుటుంబం ఉందని మేము వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడవడం జరిగింది. కాబట్టి ఈరోజు ఎమ్మెల్సీ పదవుల కోసమో ఎమ్మెల్యే పదవుల కోసం అని కాదు, మాకు మా వర్గాన్ని మా కార్యకర్తలను కాపాడుకోవాలి అన్న ఉద్దేశంతోనే మేము ఈరోజు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అలాగే ఎమ్మెల్యే పదవికి కూడా నేను రాజీనామా చేస్తూ ఉన్నానని మీకు అందరికీ తెలియజేస్తూ ఉన్నాను.